ఏదైనా సరే లైఫ్లో మనం అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోవాలి. ఒక చేసే పని కొంచెం సక్సెస్ రాకపోయినా సరే దాన్ని మనం గట్టిగా పట్టుకొని సక్సెస్ ఇచ్చేదాకా ట్రై చేయాలి. సో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ నుంచి ఒక మంచి లాగ్ స్టార్ట్ అవుతుంది. ఇవాళ నుంచి 40 days ఛాలెంజ్ చేస్తున్నాను. అలా వాకింగ్కి వెళ్ళి కాసేపు మినీ ఎక్సర్సైజ్ అవన్నీ చేసేసుకొని ఇంటికి వస్తున్నాను అనమాట. ఒక్క రోజున చేంజ్ అంటే అదేం లేదు, బట్ కొన్ని సార్లు ప్రయత్నించక తప్పదు. ఇది నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, 25 నుంచి అనుకుంటున్నాను, కుదరలేదు. ఈ ఇయర్ ఎలాగైనా సన్నబడాలనేది ఫిక్స్ అయిన అనమాట. ఆఫ్టర్ డెలివరీ తర్వాత కంపల్సరీ అందరం లావ్ అవుతాం, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. సో అలా అనమాట. హెల్తీగా తిని వచ్చిన బాడీ తగ్గించుకోవడానికి తప్పేముంది. సో అలా మంచిగా మార్నింగ్ జీరా వాటర్తో స్టార్ట్ చేసిన నా డే అనమాట. ఇక ఉప్మా తినేసి చక్కగా వంట అవి ప్రిపేర్ చేసి మళ్ళీ హడావిడిగా వెళ్ళాలి. బట్ నేను ఒక కొత్త ప్రయత్నం అనేది స్టార్ట్ చేశాను. అది వర్కౌట్ అవుతుందా లేదా అనేది కాదు, మన కష్టం, మన ఎఫర్ట్ ఏది ఉందో అది కంపల్సరీ పెట్టాలి. సక్సెస్ అనేది ఊరికేనే వచ్చేదా కాదు కదా, కష్టపడతాను. ఇప్పుడు నెలంతా కష్టపడితేనే మంత్ వచ్చేసరికల్లా ఫస్ట్ తారీఖు మన అకౌంట్లో జీతాలు పడతాయి, అంతే కదా. మనం కూడా కష్టపడాలి, మనం సంపాదించాలి. ఇంట్లో కూర్చొని సంపాదించాలి అంటే కంపల్సరీ కష్టపడాలి. ఇప్పుడున్న యూట్యూబర్స్ అంతా కష్టపడకుండానే వచ్చారంటే లేదు, చాలా స్ట్రగుల్ ఫేస్ చేసి చాలా కష్టపడి వచ్చినంత వాళ్ళే. నేను కూడా ఏదో ఒక రోజు నాకు సక్సెస్ అనేది రాకపోవచ్చా అని ఎంతమంది ఎన్ని మాటలు అన్నా, ఎలా అన్నా, ఎన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చినా సరే అలా దిగుమని నేను నా ప్రయత్నం అనేది స్టార్ట్ చేస్తూనే ఉన్నాను. అది ఎప్పటికీ సక్సెస్ అయినా సరే, నాకు 80,000 వచ్చినా సరే సక్సెస్ అయ్యేంత వరకు నేను ఈ జర్నీ అలానే కంటిన్యూ చేద్దామని అనుకున్నాను. బేసిక్గా ఇవి ఎన్ని ఒక్కొక్కటి మ్యాచ్ లేకుండా ఉండొచ్చు, బట్ నా ఒపీనియన్ అనేది మాట్లాడాలి కదా. రివ్యూ చేద్దాం. మనకి రాంగ్ అన్నప్పుడు రివ్యూ కంపల్సరీ చేద్దాం, బట్ లేట్ అయిందని కాదు. ఏదైనా మాట్లాడేటప్పుడు నిజాయితీగా మాట్లాడాలి. తప్పు ఒప్పు ఏదైనా సరే కరెక్ట్గా మాట్లాడే విధానం ఉంటేనే మీరు ఎవరైనా రివ్యూ స్టార్ట్ చేయండి. 100 మంది 100 రకాలుగా మాట్లాడతారు, బట్ నీకేమనిపించింది, నీ ఒపీనియన్ ఏంటి, నీ పాయింట్ ఏంటి, అది పెట్టు. అది పెట్టకుండా ఉన్నావు అనుకో, 100 మంది కాదు 1000 మంది ఏమని కామెంట్స్ పెడతారు. ఎంతమంది పెట్టినా సరే దాన్ని మనకు దాటి వచ్చిన రోజే మనకు ఒక బిగ్గెస్ట్ సక్సెస్. ఏదైనా సరే అది దొరకాలంటే ముందు నువ్వు కష్టపడాలి. కష్టపడకుండా నాకు యూస్ చేయాలి అన్నీ రావాలంటే కష్టం. కొందరు కొనుక్కుంటారు, కొందరికి న్యాచురల్గా వస్తాయి, కొంతమంది కొన్ని రకాలుగా సపోర్ట్ చేస్తారు. ఇంకా చాలా 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 సో అని చాలా ఉన్నాయి అనుకోండి. ఒకళ్ళు చెప్పింది మనం వినాలా, ఇంకొకరు చెప్పింది వినాలంటే లేదు. నీకేమనిపించిందో అది చేయడంలో తప్పలేదు కదా. సో నేను అలా అనుకుంటున్నాను. అలా ఒక మినీ ఎపిసోడ్స్ లాగా స్టార్ట్ చేశాను, ఫన్నీ కామెడీస్. అండ్ జీవితంలో సక్సెస్ అవ్వాలంటే, ఒక యూట్యూబర్గా రావాలంటే మనకి ఏదైనా ఒక కష్టపడిన వీడియో, ఏదైనా మంచిగా సక్సెస్, అన్నీ కష్టపడట్లేదా అంటే అన్నీ కష్టపడుతున్నా. ఆ కష్టపడ్డ వీడియోలో ఏదో ఒకటి సక్సెస్ఫుల్గా మంచిగా రీచ్ వచ్చిన రోజు మనకంటూ ఒక లైఫ్ అప్పటికి స్టార్ట్ అవుతుందండి. ఏదైనా సరే ఇప్పుడు వచ్చేయన్నీ కాదనట్లేదు, ఎంత వచ్చినా సరే హ్యాపీగా ఫీల్ అవ్వాలి. నేను అలానే ఫీల్ అవుతాను, నేను అలానే అనుకుంటాను. 4 ఏళ్ళ నుంచి ఇలానే ఇక్కడే. అందుకనే ఒక కొత్త జర్నీ స్టార్ట్ చేశాను. సపోర్ట్ చేస్తారనుకుంటాను. సపోర్ట్ చేయండి, కంపల్సరీ సబ్స్క్రైబ్.